సుస్వాగతం. వెల్కమ్ టు డియర్ సబ్జెక్ట్ క్లాస్ 6th NCERT హిస్టరీ చాప్టర్ 9 ట్రేడర్స్, కింగ్స్ అండ్ పిలిగ్రిమ్స్. ఈ చాప్టర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఈ చాప్టర్లో మనం ఏం డిస్కస్ చేస్తాం? ఈ చాప్టర్లో మనకి ఇంపార్టెంట్ సైట్స్ అమరావతి, అజంతా, పుహార్, మహాబలిపురం. లాస్ట్ చాప్టర్లో అరికమేడు మనం డిస్కస్ చేసాం. చాప్టర్ 8లో పరూచ్ లాస్ట్ చాప్టర్లో డిస్కస్ చేసాం. ఇక్కడ మనకి గంగా పరివాహక ప్రాంతం ఒకటి, కావేరీ పరివాహక ప్రాంతం, చేర, పాండ్య, చోళ, ఈ ప్లేసెస్ గురించి మనకి ఈ చాప్టర్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే శ్రీలంక, నలంద, ప్రస్తుత బీహార్లో ఉన్న నలంద కూడా ఈ చాప్టర్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. మధుర. సో టాపిక్లోకి వెళ్తే, నదరన్ బ్లాక్ పాలిష్డ్ వేర్. ఈ టైప్ ఆఫ్ పాటరీ గురించి లాస్ట్ చాప్టర్లో డిస్కస్ చేసాము. ఇది నార్త్ పార్ట్లో దొరికే పాలిష్ చేయబడిన ఒక రకమైన మట్టి పాత్ర. ఇది సబ్ కాంటినెంట్ మొత్తం త్రూ అవుట్ ద సబ్ కాంటినెంట్ దొరికిందని చెప్పేసి మనకి సెవరల్ ఆర్కియాలజిక్ సైట్లో తెలుస్తుంది. సో నదరన్ పార్ట్లో ఉండే ఒక రకమైన పాత్ర సబ్ కాంటినెంట్ మొత్తం ఉండడానికి అవకాశం ఏంటి? ట్రేడర్స్. ట్రేడర్స్ అంటే ఇంటర్నల్ ట్రేడింగ్ బాగా జరిగేది అని దీని ద్వారా మనకు తెలుస్తుంది. నదరన్ పార్ట్లో ఉండే బ్లాక్ పాలిష్డ్ వేర్ ఏదైతే ఉందో సబ్ కాంటినెంట్ మొత్తంలో దొరకడంలో మెయిన్ రీజన్ ఏంటంటే ఇంటర్నల్ ట్రేడింగ్ జరిగింది అని అర్థం. లాస్ట్ చాప్టర్లో మనం ట్రేడింగ్ గురించి నేర్చుకున్నాం. ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎవరు? మర్చెంట్స్, క్రాఫ్ట్స్ పర్సన్ కలిపి శ్రేణీస్ అనేది ఏర్పాటు చేశారు. శ్రేణీస్ అంటే మర్చెంట్స్, క్రాఫ్ట్స్ పర్సన్ కలిసి ఒక అసోసియేషన్గా ఏర్పడి శ్రేణీస్ ఏర్పాటు చేశారు. దీన్నే ఇట్ ఈస్ యాక్ట్స్ యాజ్ ఎ బ్యాంక్ అని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. లాస్ట్ చాప్టర్ లింక్ కింద ఇస్తాను, ఒకసారి చూడకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. శ్రేణీస్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ ట్రేడింగ్ అనేది ఒక ప్లేస్కే ఫిక్స్ అవ్వలేదు, సబ్ కాంటినెంట్కే ఫిక్స్ అవ్వలేదు, త్రూ అవుట్ ద వరల్డ్ జరిగింది అని చెప్తున్నారు. సబ్ కాంటినెంట్లో పర్టికులర్గా సౌత్లో ట్రేడింగ్ జరగడానికి ముఖ్యమైన రీజన్లు ఏంటంటే, సౌత్ ఇండియా ఫేమస్ ఫర్ గోల్డ్, స్పైసెస్, పర్టికులర్గా పెప్పర్ అనమాట. రోమన్ వాళ్ళకి పెప్పర్ అంటే చాలా 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 పిచ్చి, బాగా హై వాల్యూ పలికేది అనమాట ఆ రోజుల్లో. దాన్నే బ్లాక్ గోల్డ్ అని కూడా అనేవాళ్ళు, మిరియాలు, పెప్పర్ అంటే. మన దగ్గర రోమన్కి సంబంధించిన కాయిన్స్ దొరికాయి సదరన్ పార్ట్లో. ఇందాక చెప్పాము పుహార్, అది ఒక కావేరీ పట్టణం. ఈ రెండింటి దగ్గర అది ఒక పోర్ట్ ఏరియా అనమాట. అక్కడ దొరికాయి రోమన్ వాళ్ళ కాయిన్స్, గోల్డ్ కాయిన్స్ పర్టికులర్లీ. సో మనకి ట్రేడింగ్ జరిగింది అనడానికి మనవి కూడా వేరే దేశాల్లో దొరకాలి కదా. మ్యాక్సిమమ్ ఆఫ్ ఇండియన్ కాయిన్స్ ఆఫ్ఘనిస్తాన్లో దొరికాయి. ఇండియన్ పాటరీ ఇరాన్లో దొరికింది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లతో పాటు రోమన్లు వాళ్ళ యొక్క పాటరీస్, మన పాటరీస్ అక్కడ ఎక్స్చేంజ్ అయ్యాయని తెలుస్తుంది. ఈ ఇండియన్ కాయిన్స్, పాటరీస్ గురించి ఎన్సీఆర్టీలో ఇవ్వలేదండి, ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్. అదేవిధంగా రోమన్స్తో పాటు ఇంకే ఇన్వేషన్స్ జరిగాయి మన ఇండియాకి. అంటే విదేశీ రాజులు ఎవరెవరు వచ్చారు అని చెప్పి. ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఇండో గ్రీక్స్, 2 సఖా వంశస్థులు, వీటిని సిథియన్స్ అని కూడా అంటారు, 3 పర్షియన్స్, 4 కుషాన్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది కూడా ఈ ఎన్సీఆర్టీ బుక్లో ఇవ్వలేదు, 6th క్లాస్లో లేదు. కానీ ఏంటంటే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నీ ఒక దగ్గర ఉంటే మంచిదనే అభిప్రాయంతో ఇక్కడ చెప్పడం జరుగుతుంది. డీటెయిల్గా నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో మనం డిస్కస్ చేద్దాము. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అండి. సౌత్ ఇండియా ఫేమస్ ఫర్ గోల్డ్, స్పైసెస్, ప్రీషియస్ స్టోన్, ఈ 3. ఇందులో పెప్పర్ బ్లాక్ గోల్డ్గా అంటారు. ట్రేడ్ ఎక్కడ జరుగుతుంది? కోస్టల్ ఏరియాస్లో జరుగుతుంది. లాస్ట్ చాప్టర్లో అరికమేడు గురించి డిస్కస్ చేసాం. అదేవిధంగా ఈ చాప్టర్లో పుహార్ అనే ప్లేస్ గురించి డిస్కస్ చేస్తాం. సంగం పోయమ్స్, సంగం లిటరేచర్ టైంలో అంటే 2500 సంవత్సరాలు, 2300 సంవత్సరాలు, లాస్ట్ చాప్టర్లో చెప్పుకున్నాం 2300 సంవత్సరాలు సంగం లిటరేచర్
గురించి లాస్ట్ చాప్టర్లో డీటెయిల్గా చెప్పుకున్నాము. అందులో మిస్ అయింది ఏంటంటే సంఘం ఆ పోయిట్స్ యొక్క మీటింగ్ మధురై ప్రాంతంలో 3 సార్లు జరిగింది. వాళ్ళ యొక్క సమ్మేళనం 3 సార్లు జరిగిందనమాట. ఈ పర్టికులర్ పోయంలో ఏం చెప్తున్నారు, లాస్ట్ పోయంలో సాల్ట్ ట్రేడ్ గురించి చెప్పారు లాస్ట్ చాప్టర్లో. ఈ చాప్టర్లో ఇక్కడ ఏమేమి చెప్తున్నారంటే ఏ ప్లేస్లో ఏమేమి దొరికేవి, ఏ ట్రేడ్ జరిగేది అని చెప్పడం జరిగింది. మ్యాప్ త్రూ నేర్చుకుందాం మనం. ఆ పోయంలో ఏం చెప్తున్నారంటే మయన్మార్ నుంచి ప్రీషియస్ స్టోన్స్ వచ్చేవి, హిమాలయన్ ప్రాంతాల నుంచి జెమ్స్, గోల్డ్స్ వచ్చేవి, అదేవిధంగా తూర్పు సముద్రం నుంచి కోరల్స్, దక్షిణ సముద్రం నుంచి పెరల్స్, శ్రీలంక నుంచి ఫుడ్ స్టఫ్ వచ్చేది, పశ్చిమ గిరుల నుంచి చందనం వచ్చేది, కావేరి మరియు గంగా పరివాహక ప్రాంతాల్లో వెజిటేషన్కి సంబంధించిన లేదంటే వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తులు, అగ్రికల్చరల్ ఉత్పత్తులు వచ్చాయని కూడా ట్రేడ్ అయ్యేవి అని చెప్తున్నారు. వీటితో పాటు మనము ఇంపోర్ట్స్ కూడా చేసుకునేవాళ్ళం. ఏమేమి చేసుకునేవాళ్ళం అంటే బాగా వేగవంతమైన నాణ్యమైన గుర్రాలను ఎక్కడి నుంచి, రోమ్ దగ్గర నుంచి ఇందులో చెప్పడం జరిగింది ఈ పోయంలో. అయితే ఇక్కడ మనకి బయట దేశస్తులు, బయట ప్రపంచం వాళ్ళు మన ఇండియాతో ట్రేడింగ్ చేయడానికి 2 దారులు ఉపయోగించారు. ఒకటి బై రోడ్, 2 బై వాటర్, బై సీస్ అనమాట. రోడ్డు అది ఎక్స్పెన్సివ్, ఈజీగా వచ్చేయచ్చు కానీ ఎక్స్పెన్సివ్. ఎందుకు ఎక్స్పెన్సివ్ అంటే వివిధ రాజ్యాలను దాటుకుంటూ రావాలి, వాళ్ళకి ట్యాక్సెస్ పే చేస్తూ రావాలి. దారి దొంగలు ఉండొచ్చు, పైరట్స్ ఆఫ్ ది కరేబియన్, జాక్ స్పారో లాంటి వాళ్ళు ఎవరో ఒకరు రావచ్చు, జస్ట్ ఫర్ ఫన్, సారీ. సీ అయితే రావడం కష్టం, ఎకనామికల్గా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సీ వేనే యూస్ చేశారు అని తెలుస్తుంది. ఎలాగా, మనకి యూరోప్ వాళ్ళు ఆఫ్రికా చుట్టూ తీసుకొచ్చినట్టు కాదు, త్రూ ఇటలీ, అంటే రోమ్ ఇటలీలోనే ఉంది కాబట్టి ఇటలీ, గ్రీస్ నుంచి టర్కీ ఆ ప్రాంతం గుండా, ఇరాన్, ఇరాక్ అక్కడ సీ ప్రాంతం నుంచి మన అరేబియా సీలోకి వస్తున్నారనమాట వచ్చేవాళ్ళు. ఎలా వచ్చేవాళ్ళు, ఇప్పుడు నా టైటానిక్ షిప్ లాంటివి లేవు కదా, మాన్సూన్ విండ్స్ని ఆధారం చేసుకుని వచ్చేవాళ్ళు. మాన్సూన్ విండ్స్ని వాళ్ళు ఆ కాలంలోనే మాన్సూన్ విండ్స్ని స్టడీ చేశారు అని తెలుస్తుంది. తెరచాపలు ఉండేవి కదా, పవనాల ఆధారంగా వచ్చేవాళ్ళు. వాటినే మనం వాణిజ్య పవనాలు అంటున్నాం. ఋతుపవనాల్లో వాణిజ్య పవనాలు కూడా ఉన్నాయి మనకి, ట్రేడ్ విండ్స్. ఆ పేరు అక్కడిదే. మనం ఏంటంటే జస్ట్ బై హార్ట్ చేసి ఉంటాము, దాని వెనుకున్న కాన్సెప్ట్ ఇది. ఆ కాలంలో ఇంత ట్రేడ్ జరుగుతున్నప్పుడు ఆ రాజ్యాల మీద, ఆ ప్రాంతాల మీద పట్టు ఉండాలి, లాభాలు పొందాలి అని ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. ఈ కోణంలోనే కొన్ని రాజ్యాలు ఏర్పడ్డాయి సదరన్ ఇండియన్ కాంటినెంట్లో, సబ్ కాంటినెంట్లో. ఆ 3 చెర, చోళ, పాండ్య, మ్యాప్లో ఇందాక చూపించడం జరిగింది, మళ్ళీ చూపిస్తాను. చెర, చోళ, పాండ్య, అందులోని రాజులని లేదా ముఖ్యమైన వాళ్ళని మూవెందర్ ఏమంటారు, మూవెందర్. వాట్ రిప్రజెంట్స్ ద మూవెందర్ కార్డ్, ఇలా అడగచ్చు. అంత ఇంపార్టెంట్ కాదనిపిస్తుంది, బట్ గుర్తుపెట్టుకోండి, మూవెందర్ అంటే చీఫ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఏరియా ఆర్ ట్రైబ్. అంటే చోళ, చేద, పాండ్య ఈ వంశాలకు చెందిన ముఖ్యమైన రాజులని మూవెందర్ అంటారు. ఇది ఎందులో మెన్షన్ చేయబడింది అంటే సంగం పోయమ్స్లో మెన్షన్ చేయబడింది. సంగం లిటరేచర్ గురించి లాస్ట్ చాప్టర్లో డిస్కస్ చేసాము. లింక్ కింద ఇస్తాను, ఒకసారి మీరు చూడండి. లాస్ట్ చాప్టర్ 8. అదేవిధంగా చోళ, చెర, పాండ్యాస్ ఇందాక చెప్పుకున్నాం కదా, ఇందులోని ముఖ్యమైన రాజుల్ని మనం ఏమంటాము, మూవెందర్. వీళ్ళకి ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్లేస్ అనమాట. పాండ్య వంశస్థులకి మధురైలో 3 సార్లు సంఘంలో మీట్ అయిందని చెప్పుకున్నాము. చెర వంశస్థులు కేరళ ప్రాంతం వాళ్ళు, వీళ్ళ ఇంపార్టెంట్ ప్లేస్ ముజిరీస్. ఇది ఎన్సీఆర్టీలో ఇవ్వలేదండి, ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. మ్యాచ్ ద ఫాలోయింగ్ రావచ్చు. చోళ వంశస్థులు నార్త్ తమిళనాడు, వీళ్ళకి పుహార్, కావేరీ పట్టణం, కావేరీ పోర్ట్, పుహార్ వీళ్ళ ప్లేసెస్. చోళ వంశస్థులకి పుహార్, కావేరీ పట్టణం. పాండ్య వంశస్థులకి మధురై, చేర వంశస్థులకి ముజిరీస్.
చేర వంశస్థులకి ముజరీస్. ఇక్కడ అదే ఉందండి. అయితే ఈ చీఫ్ ఎవరైతే ఉన్నారో మువెందర్స్, ఇందా చెప్పుకున్నాను సార్, మువెందర్స్ వాళ్ళు ట్యాక్సెస్ కలెక్ట్ చేసేవాళ్ళు కాదు. దానికి బదులుగా వాళ్ళు బహుమతులను స్వీకరించేవాళ్ళు అనమాట ప్రజల నుంచి. యాక్చువల్గా దే డిమాండెడ్ ఇవ్వాల్సిందే బహుమతులు, ట్యాక్సెస్ కలెక్ట్ చేసేవాళ్ళు కాదు. కలెక్ట్ చేసిన బహుమతులు ఆ గిఫ్ట్లోంచి సోల్జర్స్కి, రాయల్ ఫ్యామిలీస్కి, సపోర్టర్స్కి, అలాగే పోయిట్స్కి కూడా అందులోంచి వాటా వెళ్ళేది. పోయిట్స్కి ఎలాంటి గిఫ్ట్స్ వచ్చాయి? ప్రీషియస్ స్టోన్స్, గోల్డ్, ఫైన్ క్లాత్, రథాలు, ఎలిఫెంట్స్, హార్సెస్, ఇలాంటివన్నీ కూడా వచ్చుండయి. అయితే వీళ్ళతో పాటు దక్షిణ భారతదేశంలో ఇంకో ముఖ్యమైన రాజ వంశం ఉంది. అదే శాతవాహన వంశం. మన ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన వంశం అన్నమాట. ఏపీపీఎస్సీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి వెయిటేజ్ ఉన్న టాపిక్. శాతవాహన వంశం గురించి బ్రీఫ్గా చూద్దాం. ఇక్కడ అమరావతి, అజంతా ఇంపార్టెంట్ ప్లేసెస్. సిల్వర్ కాయిన్స్ ఇంట్రడ్యూస్ చేసింది శాతవాహన వంశం. ఎక్కువ దొరికాయి, ఇంట్రడ్యూస్ చేసాయి అనకూడదు, ఎక్కువ దొరికాయి. శాతవాహనుల గురించి మనకు తెలుస్తున్న శాసనము నాసిక్ శాసనం ద్వారా తెలుస్తుంది. ఎవరు వేయించారు? గౌతమి బాలాశ్రీ వేయించారు. ఎవరు ఈవిడ? గౌతమి పుత్ర శాతకర్ణి, గౌతమి పుత్ర శ్రీ శాతకర్ణి వాళ్ళ మదర్. 23వ వాడు ఫేమస్ అనమాట. మొదటి శాతకర్ణి, 23వ వాడు గౌతమి పుత్ర శ్రీ శాతకర్ణి. శాతకర్ణ వంశస్థుల్లో 23వ వాడు. మన బాలకృష్ణ సినిమాలో చూపించింది మొదటి శాతకర్ణిని, కానీ అక్కడ చరిత్రను అన్వయం చేసుకోవడంలో కొంచెం తేడా ఉంది. సినిమాటిక్ కాబట్టి చరిత్రను మార్చి క్లైమాక్స్లో రుద్రమదాముడిని చంపినట్టు చూపించారు. రుద్రమదాముడిని 23వ శాతకర్ణి చంపుతారు. యాక్చువల్లీ అక్కడ యుద్ధం జరుగుతుంది, కొంచెం అది సినిమాటిక్గా ఉంటుంది. సో మీరు ఇది గుర్తుపెట్టుకుని, ఇది ఇంపార్టెంట్. నాసిక్ శాసనం వేయించింది గౌతమి బాలశ్రీ. ఎవరు? గౌతమి పుత్ర శాతకర్ణి మదరు. గుజరాత్ని పాలించే రుద్రధాముని అటాక్ చేశారనమాట 23వ శాతకర్ణి. శకవంశస్థుడు రుద్రధాముడు. శకవంశం కూడా చాలా ఇంపార్టెంట్ మన ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నానాగఢ్ శిలాశాసనం శాతవాహన వాళ్ళలోనే ఇంపార్టెంట్ శిలాశాసనం ఇది. ఎవరు వేయించారు? నాగమణి ఎవరు? మొదటి శాతకర్ణి యొక్క భార్య. శాతకర్ణి వంశస్థుల్లో ఇంపార్టెంట్ ఉన్నవి 2 లేడీస్ వేయించినవి. నాసిక్ శాసనం గౌతమి బాలశ్రీ, గౌతమి పుత్ర శ్రీ శాతకర్ణి వాళ్ళ మదర్ వేయించారు. నానాగఢ్ శిలాశాసనం మొదటి శాతకర్ణి గురించి చెప్తుంది. అది ఎవరు వేయించారు? నాగమణి, ఆయన భార్య. వీళ్ళని దక్షిణాపద అని అంటారు ఈ రూలర్స్ అందరినీ, శాతకర్ణి రూలర్స్ అందరినీ.